వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ రోజున ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ వస్తున్నాం. ఈరోజు రాజకీయాలు మాట్లాడను, నాకు చెప్పినట్టే రేపు ఖచ్చితంగా దీని మీద సుదీర్ఘమైన ప్రెస్ మీట్ ఉంటుంది. పిన్నెలి గ్రామం మీద ఈ కుటుంబాన్ని అన్ని విధాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా కాపాడుకుంటాం. పోయిన మనిషిని ఎవ్వడూ తీసుకురాలేడు. బహుశా పల్నాడు ప్రాంతంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి గ్రామ నాయకుడు గుర్తు చేసుకోవాలి. చూశారు కదా, చివరికి మిగిలేది 6 అడుగుల భూమి. ఎవరికైనా, నాకైనా, ఎవరికైనా 4 మంచి పనులు చేసాం, అధికారం వస్తుంటుంది, పోతుంటుంది. అందరికీ అవకాశం ఇస్తారు. 4 మంచి పనులు చేశామా, 4గురికి ఉపయోగపడ్డామా, గ్రామాన్ని మార్చామా అనేది చివరికి ఉండిపోయేది. పోయిన మనిషి కుటుంబాన్ని ఇందాక నేను చెప్పినట్టు ఖచ్చితంగా అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చే వారం మాట్లాడి ఎలా వాళ్ళని కాపాడాలో దానికి అన్ని విధాలుగా, ఈ విధం ఆ విధమనకుండా అన్ని విధాలుగా వాళ్ళని కాపాడుకుంటాం. తప్పకుండా వచ్చే రోజుల్లో మళ్లీ పిన్నెల్లిలో శాంతి వాతావరణం తీసుకురావడానికి హాయిగా ఎవరి పని వాళ్ళు చేసుకునేటట్టు ఈ కార్పణ్యాలు కక్షలు లేకుండా ఏడు దీనివల్ల వస్తుంది చూశాంగా. ఇప్పుడు ఈరోజు ఒకరిని చంపారు, రేపు వీళ్ళు ఇంకోళ్ళని చంపితే పోయేది మనుషులు. అదేం పెద్ద గొప్పతనం కాదు. దీన్ని ప్రోత్సహించినందువల్ల వచ్చేది ఏమీ లేదు. చూసాం గడిచిన 20-30 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో ఫ్రాక్షనిజము, నక్సలిజము ఎన్ని వందల వేల కుటుంబాలు బలిగొన్నది. కన్నీళ్లు మిగిలినాయి ఆ కుటుంబాలు. ఆ క్షణకాలకంలో ఆ కోపంలో ఏదో కక్ష తీర్చుకున్నాం అనుకుంటారు. నష్టపోయిన కుటుంబాలకు తెలుస్తుంది ఆ బాధ. ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, ఏ డబ్బు మనిషిని తీసుకురాలేదు కదా. ఏదే